శాంతి. ఈరోజు అక్టోబర్ 8వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలనుకుంటే, అంటే స్వచ్ఛంగా చేసుకోవాలనుకుంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛంగా అవుతూ వస్తుంది. ప్రశ్న: వర్తమాన సమయంలో మనుష్యులు తమ సమయాన్ని, ధనాన్ని ఏ విధంగా వ్యర్థం చేస్తున్నారు? సమాధానం: ఎవరైనా శరీరం వదిలినప్పుడు వారి కోసం ఎంతో ధనం మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు. శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత శరీరానికి ఏ విలువ లేదు కదా. కావున దానికోసం ఏం చేసినా సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: విశ్వ చక్రవర్తి పదవినిచ్చే తండ్రిని చాలా చాలా గౌరవించాలి. తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. చదువు పైన పూర్తిగా ధ్యాస పెట్టాలి. రెండవ పాయింట్: తండ్రి ద్వారా లభించిన జ్ఞానంపై విచార సాగర మథనం చేయాలి. ఎప్పుడూ కూడా విఘ్న రూపంగా అవ్వరాదు, డిస్సర్వీస్ చేయరాదు, అహంకారం కూడా ఉండరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: 4 సబ్జెక్ట్స్లో తండ్రి మనస్సుకు నచ్చేటటువంటి మార్కులు తీసుకునేవారు హృదయ సింహాసన అధికారి భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే 4 సబ్జెక్ట్స్లో మంచి మార్కులు తీసుకుంటారో, అంటే మార్కులు తెచ్చుకుంటారో, ఆది నుండి అంతిమం వరకు మంచి మార్కులతో పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్, అంటే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అని అంటారు. మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోయి తర్వాత మేకప్ చేసుకోవటం కాదు, కానీ అన్ని సబ్జెక్ట్స్లో తండ్రి మనస్సుకు ఇష్టమైనటువంటి మార్కులు తీసుకునేవారే హృదయ సింహాసన అధికారులుగా అవుతారు అంటున్నారు బాబా. దీనితో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో అందరి ప్రేమ, అందరి సహయోగం, అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే హృదయ సింహాసన అధికారుల నుంచి రాజ్య సింహాసన అధికారులుగా అవుతారు. స్లోగన్: ఎవరి హృదయంలో సదా నేను తండ్రి వారిని, తండ్రి నావారు అనేటటువంటి అనంతమైన పాట మ్రోగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.